నా పేరు గంగా భవాని అండి. మంగళగిరి రాజగృహ కల్పలో వర్క్ షెడ్యూల్లో మగ్గం నేస్తూ ఉంటాను. మాకు చంద్రబాబు నాయుడు గారు నేతన్న సేవ పథకం కింద 25,000 రూపాయలు మాకు అందజేస్తున్నారు. రేపు ఆగస్టు 7వ తారీఖు ఇస్తామని చెప్పారు. మొన్న ఏప్రిల్ నెలలో కరెంట్ కూడా ఉచిత కరెంట్ 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చారండి. మాకు అది అమల్లోకి వచ్చింది. మేము చాలా సంతోషపడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా ధన్యవాదాలు. నమస్తే అండి. మేము రాజీవ్ గృహ కల్పలో మగ్గాల షెడ్లో మగ్గం నేస్తూ ఉంటాము. మాకు ఇదివరకు ఓన్లీ ఇళ్లలో వాళ్ళకే వేశారు. ఇళ్లలో నేసే మగ్గాల వాళ్ళకి వాటికే వేశారు. కానీ ఇప్పుడు షెడ్యూల్లో వాళ్ళకి కూడా వేస్తున్నారు. అందుకని మాకు చాలా సంతోషకరంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు అందే శివజ్యోతి అండి. నేను మగ్గం నేస్తాను. మాది రత్నాల చెరువు, 21వ వార్డు అండి. మాది సేవ 25,000 అండి. మీకు ఉచిత విద్యుత్ అమలవుతుందా? అవునవుతుందండి, అమలవుతుందండి. మీ పిల్లలకి తల్లికి వందనం వచ్చిందా? తల్లికి వందనం వచ్చిందండి. మా బాబుకి స్కాలర్షిప్ కూడా వచ్చిందండి, ఫ్రీ స్కాలర్షిప్ కూడా వచ్చిందండి. కూటమి ప్రభుత్వం అందరికీ సంతోషకరంగా చక్కగా మా నేతన్నలకి ఎన్నడూ ఇవ్వనంతగా ఇప్పుడు చక్కగా ప్రతి సంవత్సరం మాకు 25,000 ఇస్తుందండి. ఫ్రీ కరెంట్ ఇస్తుంది. ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళందరికీ కూడా సేవ అమలు అవుతుంది. ఫ్రీ బస్ కూడా ఉందండి. ఫ్రీ బస్ మా పాపని కాలేజీలో చేర్పిస్తే మా పాపకు ఫ్రీ బస్ కూడా అండి. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని అందరం కోరుకుంటున్నాం. అవునండి. నా పేరు శ్రీపూర్ శాంతకుమార్ అండి. 22వ వార్డు అండి. నేను 16 సంవత్సరాల నుండి మగ్గం నేస్తున్నానండి. నేతన్న సేవ ఇస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలండి. మాకు ఎలాంటి మంచి మంచి పథకాలు ఇవ్వాలని మేము కోరుతున్నామండి. అలాగే ఫ్రీ బస్సు కూడా మేము చాలా ఉపయోగించుకుంటున్నామండి. ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగానే వెళ్తున్నాము. ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా మాకు ఫ్రీ బస్సే వస్తుందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఇవాళ రత్నాల చెరువులో భువనేశ్వరం గుడి దగ్గర పాలాభిషేకం చేసామండి. మహిళలు అందరూ, పార్టీ నాయకులు, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముగ్గురికి పాలాభిషేకం చేసామండి. ఇదే ఈ ప్రభుత్వమే రావాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నామండి. లోకేష్ గారు మాకు ఇంత పద్మశాలీలు అంటేనే ఇంత గౌరవిస్తున్నారంటే వాళ్ళని ఇంకా మేము ముందలు నడిపించి ఇంకా మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలని కోరుతున్నామండి.